హబక్కుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 44వ ప్రజెంటేషన్. 1863 హెల్త్ మెసేజ్. ఈరోజు మన అంశము ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృప కలిగిన పరలోకపు తండ్రి, సంఘమును ఆధ్యాత్మికంగా బలపరచడానికి, ఎండిపోయిన ఎముకలను లోనికి జీవము పంపించడానికి మీరు సంఘమునకు వర్తమానాలు అనుగ్రహించారు. అంత్యకాలంలో జీవిస్తున్న మాకు ప్రవచన చరిత్ర ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. 1863 సంవత్సరంలో ఏమి జరిగిందో అది టర్నింగ్ పాయింట్ సంఘమునకు. ఈ సత్యములను మేము చదువుకొనుచుండగా మీ కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ నడిపింపును మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. సంఘంలో కానీ ఒక దేశంలో కానీ దానికి టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. 742వ సంవత్సరము ఇశ్రాయేలీలకు అది టర్నింగ్ పాయింట్. ఎందుకనగా యెషయా ద్వారా దేవుడు వారికి వర్తమానాన్ని పంపించాడు. ఆహాజు ఆ వర్తమానమును తృణీకరించి దేశంలో అన్ని మూలల, ముఖ్యంగా యెరూషలేములో అన్ని మూలల ఆయన విగ్రహాలు నిలబెడతాడు. అనగా అతను ఒక నూతన సంఘమును స్థాపిస్తాడు. అదేవిధంగా 1863 సంవత్సరంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ సంఘము అది ఒక ఉద్యమంలాగా అది కొనసాగాలి. కానీ లీగల్గా సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మూవ్మెంట్ ఆగిపోయి అది ఒక లీగల్ చర్చ్గా అది ప్రారంభమైంది. ఇది టర్నింగ్ పాయింట్. 742వ సంవత్సరంలో సివిల్ వార్ అనగా అంతర్యుద్ధం, దేశంలోనే జరిగే యుద్ధాన్ని అది అంతర్యుద్ధం అంటారు. 742వ సంవత్సరంలో ఇశ్రాయేలులకు యూదులకు యూదా గోత్రమునకు యుద్ధం జరిగింది. దాన్ని సివిల్ వార్ అని పిలుస్తాం. అదేవిధంగా 1863 సంవత్సరంలో అమెరికా దేశంలో సివిల్ వార్ జరిగింది. ఈ విధంగా సివిల్ వార్ జరిగినప్పుడు అది సంఘమునకు లేకపోతే ఒక దేశమునకు అది టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ టర్నింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు దేవుడు ఒక వర్తమానాన్ని ఇస్తాడు. బైబిల్ ఎకో August 26, 1895. There are lessons to be learned from the history of the past, and attention is called to this, that all may understand that God works on the same lines now that He ever has done. His hand is seen in His work, and among the nations now, just the same as it has been ever since the gospel was first proclaimed to Adam in Eden. ఈ స్టేట్మెంట్లో మిసెస్ వైట్ మనకి ఏం తెలియచేస్తున్నారంటే, గతంలో జరిగిన చరిత్ర నుండి మనం పాఠములు నేర్చుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా ఒకే లైన్ మీద పనిచేస్తాడు. గాడ్ వర్క్స్ ఆన్ ద సేమ్ లైన్స్. అనగా గతంలో ఆయన ఏ విధంగా పని చేశాడో, గతంలో ఏ సంభవాల ద్వారా దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడాడో, అదేవిధంగా తర్వాత తరం వారితో కూడా అదే విధంగా మాట్లాడతాడు. ఎవరిని కన్ఫ్యూజ్ చేయడు దేవుడు. అందుచేత ఈ సంభవాలు జరుగుతున్నాయి. రాజ్యాలు వాటి యొక్క అవి రావటము, అవి పడిపోవటం వెనుక దేవుని యొక్క హస్తం ఉందని మిసెస్ వైట్ మనకి ఈ స్టేట్మెంట్ ద్వారా తెలియచేస్తున్నారు. ఈ విధంగా
ఒక రాజ్యము రావటము పడిపోవటము దానికి సంబంధించి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే ఈ లోకం యొక్క చివరిలో ఉన్నాం కనుక చివరిలో ఉన్న మనకి ఆఖరి రాజ్యం యొక్క ప్రారంభము ఉనికి దాని యొక్క పతనాన్ని మనము చూస్తున్నాం. స్టేట్మెంట్ కంటిన్యూస్. There are periods which are turning points in the history of nations and of the church. సంఘమునకు అదేవిధంగా ఒక దేశమునకు టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. 742లో టర్నింగ్ పాయింట్ సివిల్ వార్ జరిగింది. అదేవిధంగా 1863 అది టర్నింగ్ పాయింట్ అడ్వెంటిస్ట్ చర్చ్కి. Statement continues. In the providence of God, when these different crises arrive, the light for the time is given. If it is received, there is spiritual progress. If it is rejected, a spiritual declension and shipwreck follow. Mrs. White మనకి ఏం తెలియచేస్తున్నారంటే ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, టర్నింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు సంఘమునకు లేకపోతే దేశమునకు దేవుడు వారికి వెలుగునిస్తాడు. ఆ వెలుగును అంగీకరిస్తే వారు ఆధ్యాత్మికంగా వారు బలపడతారు. ఆ వెలుగును వారు తృణీకరిస్తే షిప్ రెక్ అంటే ఓడ మునిగిపోతుంది అనమాట. సో కనుక ఈ సివిల్ వార్ జరిగినప్పుడు, అంతర్యుద్ధం జరిగినప్పుడు దేవుడు వర్తమానాన్ని ఇస్తాడు. అదేవిధంగా 1863లో అమెరికా దేశంలో అంతర్యుద్ధం సివిల్ వార్ జరిగినప్పుడే నార్త్కి సౌత్కి, ఆ సమయంలోనే సంఘము అడ్వెంటిజము లీగల్గా ఎస్టాబ్లిష్ అయింది. కనుక ఇది క్రైసిస్ అని చెప్తున్నారు మిసెస్ వైట్. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? ద లైట్ ఫర్ ద టైమ్ ఈజ్ గివెన్. కనుక ఆ కాలంకు సంబంధించిన వెలుగు ఇస్తాడు. 1863 సంవత్సరంలో అడ్వెంటిజమునకు దేవుడిచ్చిన వెలుగు ఏమిటంటే ఆరోగ్య వర్తమానము, హెల్త్ మెసేజ్. ఈ హెల్త్ మెసేజ్ని, ఈ ఆరోగ్య వర్తమానంను దేవుడు పాత నిబంధనలో లేకపోతే క్రొత్త నిబంధనలో దీనికి ఒక మాటను ఉపయోగించాడు. షీలోహు నీళ్ళు అని చెప్పాడు. షీలోహు నీళ్ళు. యెషయా 6వ అధ్యాయంలో దర్శనం చూస్తాడు. చూసిన తర్వాత ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఆయనకి తెలుస్తుంది. ఆయన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. బలిపీఠం మీద నుండి ఒక నిప్పు వచ్చి ఆయనను పరిశుద్ధపరుస్తుంది. కనుక అప్పుడు దేవుడు అడుగుతాడు, నేను ఎవరిని పంపుతున్నానంటే యెషయా అంటాడు, నన్ను పంపమంటాడు. కనుక యెషయా ఒక వర్తమానం తీసుకుని ఇశ్రాయేలు దగ్గరికి 7వ అధ్యాయంలో ఆయన వెళ్తాడు. దీని గురించి మనం అంతకుముందు మనం చూసాము. యెషయా తీసుకెళ్ళిన వర్తమానానికి పెట్టిన పేరు యెషయా 8వ అధ్యాయం 5-6 వాక్యాలు చూద్దాం. యెషయా 8వ అధ్యాయము 5-6 వాక్యాలు. మరియు యెహోవా ఇంకనూ నాతో ఇలాగూ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. యెషయా వర్తమానం తీసుకెళ్ళాడు. ఆ వర్తమానం ఏమిటి? షీలోహు నీళ్లు. వాటిని వారు మాకు వద్దని చెప్పారు. వారికి ఏం కావాలి అని చెప్పారంటే రెజీను అనగా సిరియా రాజు, తర్వాత ఇశ్రాయేలు రాజును వారు నమ్ముకుంటున్నారు. వాళ్ళు మాకు కావాలి, కానీ దేవుడు పంపించిన వర్తమానము షీలోహు నీళ్లు వద్దని వారు చెప్తున్నారు. షీలోహు నీళ్లు జ్ఞాపకం పెట్టుకోవాలి. దీని మీద వాళ్ళు వద్దని చెప్తున్నారు. వాళ్ళు ఆహాజు తృణీకరించిన వర్తమానం ఏమిటంటే షీలోహు నీళ్లు. షీలోహు నీళ్లు ఆరోగ్య వర్తమానమునకు సూచన. అంతకుముందు చాలాసార్లు చెప్పాను, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు బోధించిన బోధ, వారి ప్రవచనాలు వారి కాలం కంటే కూడా అవి అంత్యకాలంలో జీవించే ప్రజలకు అవి ఎక్కువగా వర్తిస్తాయి. వారిని ఉద్దేశించే దేవుడు వీటిని ప్రాముఖ్యంగా ఇచ్చాడు. కనుక షిలోహు నీళ్లు వారు వద్దని చెప్పారు. 1863లో ఆరోగ్య వర్తమానం వచ్చినప్పుడు నేను ఈ మాట చెప్తే చాలామంది అడ్వెంటిస్ట్ కోపం వస్తుంది. ఏం తెలుసండి, దేవుడు అడ్వెంటిస్ట్ వారికి హెల్త్ మెసేజ్ ఇచ్చాడు, దాన్ని అంగీకరించారని అంటే కొంచెమే అంగీకరించారు దాన్ని. దే యాక్సెప్ట్ లిటిల్, పూర్తిగా అంగీకరించారు దాన్ని. దానిలో జేమ్స్ వైట్ కూడా ఉన్నాడు. కానీ వాస్తవాలు మనం మాట్లాడాలి. ఓకే, ఈ వర్తమానం 1863లో ఇచ్చాడు.
ఆరోగ్య వర్తమానం గురించి అడ్వెంటిజంలో మాట్లాడినప్పుడు చాలామంది బయట వాళ్ళు మాట్లాడితే ఇది మనం తీసుకోవచ్చు, కానీ ఈ వర్తమానం ఇవ్వబడిన ప్రజలు ఏమని అంటారంటే ఆరోగ్య వర్తమానంలో అది ఆ బేసిక్ చేంజ్ ఏమిటంటే ఫ్లెష్ ఈటింగ్ మానేయాలి, మాంసాహారాన్ని మానేయాలి. అది బేసిక్ థింగ్. అదే ఆరోగ్య వర్తమానం అంతా అది కాదండి. ఆరోగ్య వర్తమానంలో ఒక చిన్న విషయం అది. ఈ యొక్క శాకాహారము భుజించటము అనేది రిఫార్మేషన్కి అది ప్రారంభము, లేకపోతే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అది ఒక ప్రారంభ మెట్టు మాత్రమే. ఇప్పుడు అడ్వెంటిజంలో కూడా ఆరోగ్య వర్తమానం గురించి మాట్లాడినప్పుడు మాంసాహారం దాన్ని మానేయాలి అని చెప్తే దాని గురించి యేసుక్రీస్తు వారు తిన్నారు, ఆయన పంచిపెట్టారు, చేపలు తిన్నారు, ఎంతకాలం తిన్నారు, అంతకాలం తిన్నారు అన్నీ చెప్తారు. కానీ ఒక వాస్తవం ఏమిటంటే 1863 వరకు దేవుడు దానిని అనుమతించాడు. ఏ విధంగా అయితే 1844 వరకు ఆదివారం ఆరాధనను దేవుడు అనుమతించాడో అదేవిధంగా 1863 సంవత్సరం వరకు దేవుడు దాన్ని అనుమతించాడు. కానీ 1863 తర్వాత ఆయన ఆరోగ్య వర్తమానం ఇచ్చాడు కనుక అప్పటి నుంచి దేవుడు దానిని అనుమతించడం లేదు. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 9 పేజ్ 158. Seventh-day Adventists are handling momentous truths more than 40 years ago, bracketlo 1863. The Lord gave us special light on health reform. ప్రత్యేకమైన వెలుగు దేవుని ప్రజలకు ఎప్పుడు ఇచ్చాడు? 1863లో ఆయన ఇచ్చాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బట్ హౌ ఆర్ వి వాకింగ్ ఇన్ దట్ లైట్? హౌ మెనీ హ్యావ్ రిఫ్యూజ్డ్ టు లివ్ ఇన్ హార్మోనీ విత్ ద కౌన్సిల్స్ ఆఫ్ గాడ్? మిస్సెస్ వైట్ అడుగుతున్నారు, దీనిలో మనలో ఎంతమంది ఆ వెలుగు ప్రకారంగా జీవిస్తున్నాం? ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్న? కారణం ఏమిటంటే ఈ ఆరోగ్య వర్తమానాన్ని మనుషులు దీన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. దేవుడు ఇచ్చిన ఈ ఉపదేశంని కౌన్సిల్స్ మనం తీసుకుంటున్నామని అడుగుతున్నారు. కంటిన్యూస్. యాజ్ ఎ పీపుల్ వీ షుడ్ మేక్ అడ్వాన్స్మెంట్ ప్రపోర్షనేట్ టు ది లైట్ రిసీవ్డ్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు అండర్స్టాండ్ అండ్ రెస్పెక్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్ రిఫార్మ్. ఇది మన బాధ్యత. ఆరోగ్య వర్తమానం వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి తగిన మార్పులు చేసుకోవటం అనేది ఇది మన యొక్క బాధ్యత. మనకిచ్చిన వెలుగు ప్రకారంగా మనము జీవించాలి అని మిసెస్ వైట్ చెప్తున్నారు. ఇంకా స్టేట్మెంట్ కంటిన్యూస్. ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ టెంపరెన్స్ అంటే మితానుభవం. ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ టెంపరెన్స్ వీ షుడ్ బి ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ఆల్ అదర్ పీపుల్. మితానుభవంలో ప్రపంచంలో ఉన్న అందరికంటే కూడా మనం ఇంకా అడ్వాన్స్గా ఉండాలంట. మితానుభవం. ఓకే, నెక్స్ట్. And yet there are among us well instructed members of the church and even ministers of the gospel who have little respect for the light that God has given upon this subject. Mrs. Watt చాలా క్లియర్గా చెప్తున్నారు. దేవుని ప్రజలు కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ ఈ ఆరోగ్య వర్తమానంలో వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉందంట? లిటిల్ రెస్పెక్ట్. దాన్ని కొద్దిగానే దాన్ని లక్ష్యం చేస్తున్నారు, కానీ దాన్ని చూడవలసిన విధంగా దాన్ని చూడలేదు. తర్వాత అన్నారు, దే ఈట్ యాజ్ దే ప్లీజ్ అండ్ వర్క్ యాజ్ దే ప్లీజ్. వారు రెమినెంట్ పీపుల్, అడ్వెంటిస్ట్ వారు ఇష్టం వచ్చినట్టుగా తినడానికి అవకాశం లేదండి వాళ్ళకి. అదేవిధంగా వారు ఇష్టం వచ్చినట్టుగా వారు పనిచేయడానికి అవకాశం లేదండి. వారు ఏ విధంగా భోజనం చేయాలో ఏమి తినాలో మిసెస్ వైట్ ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు, కానీ దానిని తృణీకరిస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా అడ్వెంటిజంలో ఇప్పుడు ఒక సెక్షనే కావచ్చు, యూనియన్ కావచ్చు, ఏదైనా ఒక ప్రోగ్రాం జరిగిందంటే దానిలో మనం చూస్తాం ఆరోగ్య వర్తమానాన్ని దాన్ని వారు బ్రేక్ చేయడం స్పష్టంగా చూస్తాం. మనం దీని గురించి మాట్లాడితే నాయకులకే ఆగ్రహం వస్తుందండి. దేవుడు మనకు ఆరోగ్య వర్తమానం ఇచ్చాడు, దీన్ని అనుసరించి మనం నడవాలనంటే వారు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న స్టోరీస్ని తీసుకొచ్చి మాంసాహారం గురించి వీటి గురించి మాట్లాడతారు. వీటి గురించి ఇంకా మనం మాట్లాడుతున్నామంటే ఒకసారి మనం ఆలోచించేయండి. దేవుడిచ్చిన ఆరోగ్య వర్తమానం మనకి 1863లో సివిల్ వార్ జరిగినప్పుడు అది టర్నింగ్ పాయింట్. ఆ టైంలో దేవుడు ఏమి ఇస్తాడు? మనకి ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. ఆ వర్తమానాన్ని ఎంతవరకు మనము పాటిస్తున్నాం? ఆరోగ్య వర్తమానము
మూడు దూతల వర్తమానము, ఈ రెండింటిని వేరు చేయలేము మనం. ఈ రెండు కలిసే వెళ్ళాలి ఇవి. ఓకే, కనుక ఇప్పుడు ఆరోగ్య వర్తమానాన్ని తృణీకరిస్తే, ఆరోగ్య వర్తమానాన్ని అనుసరించి నడవకపోతే ఆ మనిషి మూడు దూతల వర్తమానాన్ని బోధించలేడు. ఆ వెలుగు అతనికి రాదు. ఆరోగ్య వర్తమానము, మూడు దూతల వర్తమానము, దీన్ని హెల్త్ రిఫార్మ్ అండ్ గాస్పల్ వర్క్ అని పిలుస్తారు. ఈ రెండు కలిసి వెళ్ళాలి. ఈ రెండింటిని సపరేట్ చేయడానికి లేదు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఈ రెండింటిని సపరేట్ చేసేసారండి. ఆ రెండింటిని సపరేట్ చేయడానికి లేదు. మిసెస్ వైట్ ఏం చెప్తున్నారు చూద్దాం. స్పెషల్ టెస్టిమోనీస్ ఫర్ ద మినిస్టర్స్ అండ్ వర్కర్స్, పేజ్ 18 and 19. Combine the medical missionary work with the proclamation of the third angel's message. Finished. Combine. వేరువేరుగా చేయొద్దు. 3 angels మెసేజ్ని బోధించడానికి దేవుడు అడ్వెంటిజంను ఎన్నుకుంటే ఈ రెండింటిని వేరు చేస్తే ఈ వర్తమానాన్ని మనం బోధించలేము. ఎందుచేతనగా ఇవి ఎండిపోయిన ఎముకలు వాటికి జీవం రావాలనంటే ఈ రెండింటి ద్వారా దేవుడు దీనికి జీవాన్ని ఇస్తున్నాడు. అందుకని కంబైన్ ద మెడికల్ మిషనరీ వర్డ్ విత్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద థర్డ్ ఏంజల్స్ మెసేజ్. మేక్ a regular organized effort to lift the churches out of the dead level into which they have fallen and have remained for years. చాలా కాలం నుండి చనిపోయిన స్థితిలో ఉన్న ఈ సంఘాలను మరలా లేపాలనంటే ఆరోగ్య వర్తమానము, మూడు దూతల వర్తమానము ఈ రెండు కలిసి వెళ్తేనే చనిపోయిన ఈ సంఘాలు మరలా లెగుస్తాయి. అర్థమవుతుందండి? Statement continues. Send into the churches workers who will set the principles of health reform in their connection with the third angel's message. మీరు పంపించండి, ఈ సేవకులను పంపించినప్పుడు వాళ్ళు ఆరోగ్య వర్తమానం, మూడు వర్తమానం రెండు కనెక్ట్ చేసి వాళ్ళు దాన్ని బోధించాలి. బిఫోర్ every family and individual, encourage all to take a part in work for their fellow man and see if the breath of life will not quickly return to these churches. అంటున్నారు మిసెస్ వైట్. ఈ రెండింటిని కలిపి మీరు పని ప్రారంభించండి. పని ప్రారంభిస్తే మరలా ఎండిపోయిన ఎముకలోనికి మీరు ఎంత త్వరగా జీవాత్మ వస్తుంది మీరు చూడమని చెప్పారు. దీని గురించి ఎక్కడ మాట్లాడతారు మిసెస్ వైట్? ఎహెజ్కేలు 37వ అధ్యాయంలో ఎండిపోయిన ఎముకల గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి చెప్తాను. ఇఫ్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ విల్ నాట్ క్విక్లీ రిటర్న్ టు దిస్ చర్చెస్. వీటికి రెండింటిని కలిపి మనం బోధిస్తే సంగమునకు జీవము వస్తుంది. సో కనుక ఆరోగ్య వర్తమానము, మూడు దూతల వర్తమానము కలిసి వెళ్ళాలి. 1863లో దేవుడు, అంతకుముందే మూడు దూతల వర్తమానం దేవుడు ఇచ్చాడు. 1863లో ఈ క్రైసిస్ వచ్చినప్పుడు ఆరోగ్య వర్తమానాన్ని దేవుడు ఇచ్చాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద indifference which has existed among our ministers in regard to health reform and medical missionary work is surprising. మిసెస్ వైట్ అంటున్నారు ఈ విధంగా ఇండిఫరెన్స్ అంటే దీన్ని చాలా సాధారణంగా ఆర్డినరీగా తీసుకుంటున్నారు ఆరోగ్య వర్తమానాన్ని సంఘము. అందుకని ఆ విధంగా మనుషులు చూస్తూ ఉంటే మిసెస్ వైట్ అంటున్నారు ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. Some who don't profess to be Christian treat these matters with great reverence than do some of our own people, and unless we arouse they will go in advance of us. ఈ స్టేట్మెంట్ అర్థమైంది మీకు? దేవుడు ఆయన ఈ ప్రజలను ఏర్పాటు చేసుకుని వారికి ఆరోగ్య వర్తమానం ఇస్తే వీళ్ళు ఎవరికైతే ఈ ఆరోగ్య వర్తమానం ఇవ్వలేదో మనం కనుక దాన్ని అశ్రద్ధ చేస్తే మనకంటే అడ్వాన్స్గా ఎవరు వెళ్ళిపోతారంటే వేరే వాళ్ళు వెళ్ళిపోతారండి. సమ్ హూ డోంట్ ప్రొఫెస్ టు బి క్రిస్టియన్స్ అంటే క్రైస్తవులు కాని వాళ్ళు ఆరోగ్య వర్తమానాన్ని క్రైస్తవుల కంటే బాగా బోధిస్తారు. అడ్వెంటిస్ట్ కాని వారు ఆరోగ్య వర్తమానాన్ని అడ్వెంటిస్ట్ వారి కంటే బాగా బోధిస్తారు. కారణం ఏంటి? వారు ఈ వర్తమానం ప్రక్కన పెడితే వర్తమానం పొందిన ఈ మనుషుల కంటే కూడా అన్యులు దాన్ని బాగా బోధిస్తారు. దాన్ని మనం రైట్ అవే వీఆర్ సీయింగ్ ఇట్. ఆరోగ్య వర్తమానం ప్రపంచవ్యాప్తంగా బోధించాలని అడ్వెంటిస్ట్ వారే బోధించాలి. ఎందుకనగా దేవుడు వారికి వర్తమానాన్ని ఇచ్చాడు కనుక వీళ్ళు ప్రక్కన పెట్టారు. మీరు ప్రక్కన పెడితే కనుక మీకంటే ముందు వెళ్ళిపోతే వేరే వాళ్ళని చెప్పారు. అన్యులు ఆ విధంగా వెళ్ళిపోయారు ఆరోగ్య వర్తమానంలో. వెజిటేరియనిజం గురించి ఎవరు ఎక్కువ బోధిస్తున్నారండి? చర్చ్ కంటే బయట ఉన్న వాళ్ళు ఎక్కువ దీన్ని బోధిస్తున్నారు. సో మనం లేవాలని చెప్తున్నారు. అంటే ఆరోగ్య వర్తమానాన్ని ఏం చేశారు? తృణీకరించారండి.
అర్థమవుతుంది మీకు? సాధారణంగా ఆరోగ్య వర్తమానం అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టామండి, ఆరోగ్య వర్తమానం మనం పాటిస్తాం అనుకుంటున్నామా? మిసెస్ వైట్ హాస్పిటల్స్ కట్టమని చెప్పలేదు, తర్వాత చూద్దాం మనం. షీలోహు నీళ్లు తృణీకరిస్తే, సో యెషయా వెళ్ళాడు వర్తమానం తీసుకొని. ఏం వర్తమానం తీసుకుని వెళ్ళాడు ఆయన? షీలోహు నీళ్లు తీసుకుని వెళ్ళాడు. వెళ్తే ఈ వర్తమానం తృణీకరిస్తే ఏమవుతుంది తెలుసండి? ఆ వర్తమానం తృణీకరిస్తే వీళ్ళ బొబులోని మధ్యాహ్నం తాగాలి. మరి ఏం జరుగుద్ది? షీలోహు నీళ్ళని తృణీకరిస్తే బొబులోని మధ్యాన్ని తాగాలి. కారణం ఏమిటంటే యెషయా వెళ్ళి చెప్పాడు ఏం జరగబోతుందో. యెషయా వర్తమానం విని ఉంటే, దాన్ని అంగీకరించి ఉంటే దేవుని ప్రజలు వారు స్కాటర్ అయి ఉండేవాళ్ళు, చెదరగొట్టబడేవారు కాదు. చెదరగొట్టబడినప్పుడు బబులోను దేశంలోకి, అసిరియా దేశంలోకి వీళ్ళు తీసుకుని వెళ్తారు. సో కనుక ఈ వర్తమానం బోధించినప్పుడు ఈ వర్తమానాన్ని ఇశ్రాయేలు కానీ తర్వాత యోధా వారు కానీ దీనిని అంగీకరించలేదు. షీలోహు నీళ్లు అవి స్వస్థపరుస్తాయి, స్వస్థత కలుగు చేస్తాయి. దీని గురించి పాత నిబంధన గ్రంథంలో మనం చూసాము. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు దీని గురించి ఒక అతన్ని స్వస్థపరిచి యెషయాలో ఉన్న వర్తమానాన్ని క్రొత్త నిబంధనకి ఆయన కనెక్ట్ చేస్తున్నారు. యోహాను సువార్త 9వ అధ్యాయం నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమును పోవచుండగా పుట్టి గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడను. యేసుక్రీస్తు వారికి నడిచి వెళ్తూ ఉంటే పుట్టుకతోనే ఒక గ్రుడ్డివాడు, అది పుట్టడమే గ్రుడ్డివాడిగా పుట్టాడు, ఆయన కనిపించాడు. ఈ లోకం యొక్క చివరిలో ఈ గ్రుడ్డివాడు ఎవరికి సూచనగా ఉన్నాడు? అడ్వెంటిజం. యేసుక్రీస్తు వారు ఆ గ్రుడ్డివాడిని స్వస్థపరిచి ఏ విధంగా అతన్ని దేవుడు స్వస్థపరిచాడు, యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారో అదేవిధంగా చివరిలో, ఈ లోకం యొక్క అంతం యొక్క చివరిలో దేవుని ప్రజలను ఆయన ఏ విధంగా స్వస్థపరుస్తున్నాడో దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. అందుకని చాలాసార్లు మనం నేర్చుకుంటాము, యేసుక్రీస్తు వారు అంతంలో జరిగేదాన్ని మనకి ప్రారంభం నుండి తెలియచేస్తున్నారు. ఏ విధంగా అయితే వర్తమానం పంపించి యెషయా ద్వారా వారిని స్వస్థపరచడానికి ప్రయత్నం చేశాడో అదేవిధంగా దేవుని సంఘమైన మనలను కూడా ఆయన స్వస్థపరచడానికి ఆయన ప్రయత్నము చేస్తున్నాడు. ఒక గ్రుడ్డివాడిని ఈ అంత్యకాలం చివరిలో గ్రుడ్డివారు ఎవరు తెలుసండి? లౌదేక్య సంఘము, బ్లైండ్. ఆయన ఎవరు? మనమే. దాన్ని స్వస్థపరుస్తాడు. ఎందుచేత ఈ లౌదేక్య సంఘస్థులు, లౌదేక్య సంఘము ఆ గ్రుడ్డితనం కలిగి ఉందనంటే దానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు మనము 4వ తరంలో ఉన్నాం. ఈ 4వ తరంలో మనం జన్మించాము. ఈ 4వ తరంలో జన్మించిన మనకి 3వ తరంలో ఏం జరిగిందో తెలియదు. ఆ 2వ తరంలో ఏం జరిగిందో అసలే జ్ఞాపకం లేదు. 1వ తరంలో ఏం జరిగిందో పూర్తిగా తెలియదు మనకి. దట్ ఈస్ వై యు ఆర్ బ్లైండ్. సో కనుక ఇప్పుడు అంతకుముందు జరిగిన దేవుడు ఇచ్చిన వర్తమానం ఏమిటి, దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాడు, ఇవన్నీ మర్చిపోయాం. 4వ తరంలో పుట్టిన ఈ మనుషులకి అడ్వెంటిజంలో అంతకుముందు 3 తరాలకు వెనకాల ఏమి జరిగిందో ఏమీ కూడా తెలియదు. అందుకనే వారు గుడ్డివారు. సో కనుక వారి గుడ్డితనం పోవాలంటే దేవుడు వారిని మళ్ళీ ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఎలా స్వస్థపరుస్తాడు? షీలోహు నీళ్ళ ద్వారా దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. అందుచేతనే గతించిన 3 తరాల్లో ఏం జరిగిందో తెలియదు కనుక, చరిత్రను మనం మర్చిపోయాం కనుక ఇప్పుడు 25 ప్రవచనం గురించి మాట్లాడితే 1335 ప్రవచనం గురించి మాట్లాడితే, లేకపోతే బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్, రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బైబిల్ గురించి మాట్లాడితే అవి చాలా వింతగా, దాన్ని కొత్తగా ఉన్నాయి. దానికి సూచన ఏమిటంటే మనం మర్చిపోయాం దాన్ని. వీఆర్ బ్లైండ్. సో కనుక దేవుడు మనలను స్వస్థపరచడానికి మనలను పిలుస్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 2 నుండి 4 వాక్యాలు చదువుదాం. ఆయన శిష్యుడు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టినందుకు ఎవడు పాపం చేసను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకి వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను.
రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. యేసుక్రీస్తు వారు దీని గురించి మాట్లాడుతూ మనం ఎంతకాలం వరకు పని చేయగలమని చెప్పారు? పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయాలి. రాత్రి వస్తుంది, రాత్రి వస్తే మనం పని చేయలేము. పగలు ఉన్నంత కాలము అంటే ఎంతకాలం అండి? అది ఆదివారం చట్టం వచ్చేంత వరకు. ఆదివారం చట్టం వచ్చేంత వరకే మనం అడ్వెంటిజమునకు ఈ వర్తమానము బోధించగలం. ఆదివారం చట్టం వచ్చిన తర్వాత ఈ వర్తమానం ఎక్కడికి వెళ్తుంది? నాన్ అడ్వెంటిస్, ఈ ప్రపంచ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఈ వర్తమానం తీసుకుని వెళ్ళాలి. కనుక పగలో ఉన్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు. యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారిని ఎవరు పంపించారు? తండ్రి పంపించారు. యేసుక్రీస్తు వారి ప్రాఫిటిక్గా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి, ఈ భూమి మీదకి? ప్రాఫిటిక్లీ, ప్రవచన చరిత్రలో మనం చూస్తే యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చారు? 9/11 సెప్టెంబర్ 11. సో కనుక 2001లో వచ్చి ఆయన పనిచేస్తున్నారు. ఎప్పటి వరకు? ఆదివారము చట్టం వచ్చే వరకు. కనుక రాత్రి వచ్చిందనంటే, ఆదివారం చట్టం వచ్చిందంటే ఇక నువ్వు అడ్వాంటేజ్లో నువ్వు పని చేయలేవు, ఇక బయటికి నువ్వు పని చేయవలసి ఉంది. అందుకని పగలు ఉన్నంత వరకు నిన్ను పంపిన వాని క్రియలు మనము చేయాలని చెప్పాడు. యోహాను సువార్త 9:6-10 వరకు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. ఈ మాట ఉపయోగించారు, సిలోయము అని చెప్పాడు. పాత నిబంధన గ్రంథంలో ఏమని చెప్పాడు? సిలోహు. సిలోహు అనేది హీబ్రూ పదము, దానికి గ్రీక్ పదము సిలోయము. ఓకే, సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. దీని అర్థం ఏమిటని చెప్పాడు? సిలోయం అంటే పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనేది. వీడే అని కొందరు, వీడి కాడు, వీని పోలియున్న యొక్కడని మరికొందరు అనిరి. వాడైతే నేనే అనను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాడిని అడుగగా. ఈ గుడ్డివాడి కళ్ళు ఎలా తెరిచాడు దేవుడు? తెరవడానికి ఆయన ఏం ఉపయోగించాడు? ఉమ్ము తీసుకుని బురద తీసుకుని దాన్ని కలిపి దాన్ని నా కళ్ళ మీద రాసి నీవు సిలోయము అని కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. ఏ విధంగా స్వస్థపరిచాడు? దీనిలో నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసే కళ్ళకు రాయటం, అది హెల్త్ మెసేజ్. ఏమి హెల్త్ మెసేజ్ తెలుసండి? ఇది న్యాచురల్ రెమెడీ. డ్రగ్స్ ఉపయోగించి స్వస్థత చేయాలని దేవుడు ఆరోగ్య వర్తమానం ఇవ్వలేదు. సెవెంత్ అడ్వెంటిస్ట్ వరకు ఇచ్చిన వర్తమానము, దీని యొక్క స్పెషాలిటీ ఏమిటంటే డ్రగ్స్ ఉపయోగించకుండా న్యాచురల్గా క్యూర్ చేయాలి. మనం కేవలం శానిటేరియన్స్ మాత్రమే పెట్టాలి, కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టడానికి మనకు అనుమతి లేదండి. న్యాచురల్గా క్యూర్ చేయాలి, అది మనకిచ్చిన ఆరోగ్య వర్తమానం. ఈయన కన్నులు ఏ విధంగా తెరిచాడు? నీవు సిలోయము దానిలోకి వెళ్ళమని చెప్పాడు, వర్తమానం ఇచ్చాడు. ఆయనకి ఒక ఉపదేశం, ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నేను వెళ్ళి దానిలోకి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. లేదు నేను వెళ్ళండి, నువ్వు సర్వశక్తి కలిగిన వాడు, నువ్వు ఇక్కడే నువ్వు స్వస్థపరచమంటే ఆయన స్వస్థత పొందడు. ఆయన సిలోయము ఆయన కోనేటికి వెళ్ళి ఆయన కళ్ళు కడుక్కోవాలి. తర్వాత యోహాను 9:11-14 వరకు. వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతున్నాను. వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు, నేను ఎరుగనను. అంతకుముందు గ్రుడ్డి అయ్యుండిన వానిని వారు పరిశీలి యొద్దకు తీసుకొని పోయారు. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే ఏ రోజు అంటే? 7th డే. ఓకే, 7. యోహాను సువార్త 7:9 మరొకసారి చదువుదాం. నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. ఈ సిలోయము అనే మాటకి అర్థం ఏంటి? సిలోయము లేకపోతే
షీలోహు. షీలోహులో మందిరం ఉందండి. ఓకే, సమయాలు అక్కడే పరిచయం చేస్తాడు. షీలోయము. షీలోయము అనే మాటకి అర్థం ఏంటి? పంపబడిన వాడు అని అర్థము. దేవుని ప్రజల దగ్గరికి ఎవరిని పంపించాడు? యెషయాను పంపించాడు. షీలోయము అంటే దాని అర్థము పంపబడిన వానికి సూచన. పంపబడిన వానికి సూచన. ఆహాజు దగ్గరికి యెషయాను పంపించాడు. మన దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? పంపబడిన వాడు షీలోయము, యేసుక్రీస్తు వారు. మన దగ్గరికి పంపించబడిన వాడు యేసుక్రీస్తు వారు. డిజైర్ ఆఫ్ ఏజెస్, పేజ్ 145. From the day when she heard the angel's announcement in the home at Nazareth, Mary had treasured every evidence that Jesus was the Messiah. His sweet, unselfish life assured her that he could be no other than the sent of God. The sent of God. పంపబడిన వాడు అంటే ఎవరైనా యేసుక్రీస్తు వారు. షీలోయము అనగా, లేకపోతే షీలోహు అనగా పంపబడిన వాడు అనగా, షీలోయము అంటే క్రీస్తు అని అర్థం. క్రీస్తు పంపబడ్డాడు మన దగ్గరికి. క్రీస్తు పంపబడ్డాడు. ఇప్పుడు 9/11 2001 మిస్సెస్ వాటి క్లియర్గా ప్రాఫిటికల్లీ. ఓకే, ఈ మెసేజ్ తీసుకుని వెళ్ళినప్పుడు ఆహాజు దగ్గరికి యెషయా ఈ వర్తమానాన్ని తృణీకరించాడు. తృణీకరిస్తే ఏం జరిగింది? ఆయన దగ్గరికి ఉత్తరం నుండి రాజు వచ్చాడు. అస్సీరియా వచ్చి వారి మీద యుద్ధం చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ వర్తమానం మన దగ్గరికి వస్తుంది. ఈ వర్తమానం అంగీకరించకపోతే ఉత్తర దేశపు రాజు వస్తున్నాడండి. ఉత్తర దేశపు రాజు ఎవరు? సండేలా. ఆ వర్తమానాన్ని ఆహాజు దాన్ని తృణీకరించినప్పుడు వారి మీదకి అస్సీరియలు వచ్చారు, తృణీకరించబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఇదే వర్తమానం మన దగ్గరికి వస్తుంది. ఆదివారం చట్టం ఎలా అయినా వస్తుందండి. ఈ వర్తమానం అంగీకరించకపోతే అస్సీరియలు వచ్చి ఏ విధంగా అయితే బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారో, ఆదివారం చట్టం వచ్చినప్పుడు మనం కూడా ఆధ్యాత్మికంగా బందీలము అయిపోతాం. షీలోయము లేకపోతే షీలోహు, పంపబడినవాడు ఎవరో? యేసుక్రీస్తు. ఇంకొక పంపబడిన సెంట్ ఆఫ్ గాడ్ అన్నారు. ఇంకొక పంపబడిన వారు ఉన్నారు. అది ఎవరో చూద్దాం. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్, పేజ్ 38. The Pentecostal outpouring was heaven's communication that the Redeemer's inauguration was accomplished. According to his promise, he had sent the Holy Spirit from heaven to his followers as a token that he had, as priest and king, received all authority in heaven and earth, and was the anointed one over his people. షీలోయము పంపబడిన వాడు యేసుక్రీస్తు పంపబడ్డాడు. అదేవిధంగా ఇంకెవరు? పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చాడు. షీలోయ లేకపోతే షీలోహు నువ్వు తృణీకరించటము అనంటే యేసుక్రీస్తు వారిని తృణీకరించటము. ఒక వర్తమానం, ఆరోగ్య వర్తమానం కావచ్చు, లేకపోతే 25 వర్తమానం కావచ్చు, లేకపోతే ఓల్డ్ పాత్స్ వర్తమానం కావచ్చు. యేసుక్రీస్తు వారి వర్తమానం మనకి ఇచ్చినప్పుడు ఆ వర్తమానం తృణీకరిస్తే మనం ఎవరిని తృణీకరిస్తున్నాము? యేసుక్రీస్తు వారిని. షీలోయ లేకపోతే షీలోహును మనం తృణీకరిస్తున్నాము. యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మను పొందితే యేసుక్రీస్తు వారిని పొందుతాం. యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మను, వీరిద్దరిని మనం సపరేట్ చేయలేము. నాకు యేసుక్రీస్తు నమ్ముతున్నాను, నాకు పరిశుద్ధాత్మ లేడంటే యేసుక్రీస్తు వారు కూడా లేరు. యేసుక్రీస్తు వారు నాకు ఉన్నారంటే పరిశుద్ధాత్మను కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా పంపబడిన వారు దేవుని ప్రజల కొరకు. కనుక వీళ్ళిద్దరిని మనం వేరుపరచడానికి అవకాశము ఏమాత్రం కూడా లేదు. షీలోహు, షీలోయము, ఈ మాటలకు మనకి ఆ మీనింగ్ తెలియాలనంటే స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది. సో మన స్కాలర్స్ అందరూ కూడా విలియం మిల్లర్ కూడా ఏదైనా వర్డ్ దాని మీనింగ్ తెలియాలంటే వాళ్ళు స్ట్రాంగ్స్ కాన్ఫిడెన్స్ తీసుకుంటారు. ఈ స్ట్రాంగ్స్ కాన్ఫిడెన్స్లో షీలోహు లేకపోతే షీలోయము అనే దాని యొక్క మీనింగ్ చూస్తే ఈ మీనింగ్ ఏముందంటే రిల్ అంటే కాలువ, లేకపోతే ఏ ఫౌంటైన్ ఆఫ్ జెరూసలేం, జలధార. యెరూషలేంలో ఒక జలధార అని ఉంది.
లేకపోతే ఏ షూట్ ఆఫ్ గ్రోత్ అనగా చిగురు, లేకపోతే కొమ్మ అనే మాట ఉంది. షీలోయము అనగా చిగురు, షీలోయం అనగా చిగురు, కొమ్మ. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 308. Christ had bidden his people watch for the signs of his advent and rejoice as they should behold the tokens of their coming king. ఈ మాటలో మీరు యేసుక్రీస్తు వారు రాకడకు సంబంధించిన సూచనలను మీరు గమనించండి. యేసుక్రీస్తు వారు మీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటంటే, యేసుక్రీస్తు వారు కొన్ని సూచనలు చెప్పారు. మిస్సెస్ వైట్ మాకు జ్ఞాపకం చేస్తారు. ఆ చెప్పిన సూచనలను మీరు జాగ్రత్తగా మీరు చూడండి అని చెప్పి మిస్సెస్ వైట్ లోక 21వ అధ్యాయము 28, 30, 31 చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు రెండోసారి రాకమునుపు సంబంధించిన సూచనలు దానిలో ఇచ్చారు. దానిలో అవన్నీ మనం చూస్తున్నాం, దాదాపుగా అన్నీ నెరవేరిపోతున్నాయి. నక్షత్రాలు రాలిపోయినాయి, ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి. సో కనుక ఒక విషయం ఇక్కడ దీనిలో మనం ఈరోజు వర్తమానం మనం గమనించవలసింది, మీరు సూచనను గమనించాలి. దేవుడు సూచనిస్తాను ఆయన రాకమునుపు, కనుక ఆ సూచన అంటే మీరు గమనించాలి. ఆ సూచన తెలుసండి 25, 20. ఇది చాలా చాలా ప్రజెంటేషన్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తాను. సైన్, సూచన, అది 25, 20 ఒక సూచన. ఈ సూచనను మీరు గమనించాలి. యేసుక్రీస్తు వారు ఆ రాకడకు ముందు దేవుని ప్రజలు ఏం చూస్తారో ఒక సైన్ చూస్తారు. ఏం సైన్ అది? 25, 20, 7 times అనేది సైన్. ఈ సైన్ వచ్చిందనంటే కృపకాలం సమీపంలో ఉంది, దేవుని రాకడ సమీపంలో ఉంది. లోక సువార్త 21వ అధ్యాయము 28, 30, 31. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనను. అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. ఏ సంగతి జరిగినప్పుడు? అంజూరపు చెట్టు అది చిగురించినప్పుడు. దీనిలో ఏమన్నాడంటే షూట్ ఆఫ్ గ్రోత్, చిగురించినప్పుడు. అంజూరపు చెట్టును చూస్తే అది చిగురించిన దానికి వసంతకాలం వచ్చింది అని మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఈ షీలోహు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? షీలోహు అంటే దాని గురించి మనం పంపబడిన వాడు. ఎప్పుడు పంపబడ్డాడు? 2001. అవి పంపబడినప్పుడు ఏమొచ్చినాయి మనకి? ఓల్డ్ పాత్స్, షూట్ ఆఫ్ గ్రోత్, ఓ బ్రాంచ్. షీలోహు అంటే రెండు మనం గమనిస్తున్నాం, హెల్త్ మెసేజ్ అండ్ 25-20 దిస్ మెసేజ్. ఈ రెండింటిని సపరేట్ చేయడానికి లేదు. 31వ వాక్యం, అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకునే వాళ్ళను. దీనిలో చిగురించుట అనే మాట, ఈ రూట్ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? షీలోహు, షీలోయము అనే మాట నుండి వచ్చింది. పంపబడిన వాడు అనే మాట నుండి వచ్చింది. సెప్టెంబర్ 11, 2001లో మనం ఏం సైన్ చూస్తామో? ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్. కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్కి వస్తే ఫస్ట్గా మనం చూసేదండి, ఫస్ట్ సైన్ చూస్తాం మనం. 25, 20 సైన్ మనం చూస్తాం. అంజూరపు చెట్టు వసంతకాలం ముందు చిగురించుటకు సూచన. అది వసంతకాలం నుంచి అది చిగురించిందంటే అది ఒక సూచన అని చెప్పాడు. ఆ సూచన ఏమిటంటే 25, 20. ఈ సూచన మీరు చూసినప్పుడు మీరు ఏమని తలంచమని చెప్పాడు? దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు, షీలోయము చిగురించినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయను. 25, 20 ప్రవచనం చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? దేవుని రాకడ సమీపం అవుతుంది, కృపకాలము ముగుస్తుంది. ఆహాజు ఈ వర్తమానాన్ని ఆయన తృణీకరించాడు 742వ సంవత్సరంలో. 1863 సంవత్సరంలో జేమ్స్ వైట్ దీన్ని తృణీకరించాడు. ఈ లోకం యొక్క చివరిలో దేవుని ప్రజలమైన మనము దీన్ని తృణీకరిస్తాం. దేవుని ప్రజలు మనము అని చెప్పినప్పుడు
దీనిలో అందరూ రారండి, ఎప్పుడైనా కూడా ఆ రెమనెంట్ ఉంటారు. సర్వలోకమునకు తన వ్యభిచార మద్యం తాగించడానంటే బబులోను మొత్తం అందరూ అని కాదండి, కొద్దిమంది ఉంటారు, రెమనెంట్ ఉంటారు. కనుక 742లో ఏం జరిగింది, 1863లో ఏం జరిగింది, మరలా ఆదివారం చట్టం వచ్చినప్పుడు మరలా అదే జరుగుతుంది. 2001 సెప్టెంబర్ 11న ప్రకటన 18వ అధ్యాయము 1-3 వాక్యాలు నెరవేరాయి. మిసెస్ వైట్ అన్నారు, అప్పుడు దేవుడు కడవరి వర్షాన్ని స్ప్రింకిల్ చేశాడు. ఆయన ఈ కడవరి వర్షాన్ని మనకి ముమ్మరంగా ఎప్పుడు ఇస్తాడు, ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఆయన మనకి ఇస్తాడు. ఈ కడవరి వర్షాన్ని మనం గ్రహించాలి. ఈ కడవరి వర్షాన్ని మనం గ్రహించకపోతే 742 సంవత్సరంలో ఆహాజు దేని తృణీకరించాడో, 1863లో జేమ్స్ వాట్ దేని తృణీకరించాడో, ఈ అంచకాలను జీవించే దేవుని ప్రజలు కూడా ఈ కడవరి వర్షం వచ్చినప్పుడు దానిని చూడకపోతే వారు కూడా వారు చేసిన తప్పుదని వారు కూడా చేస్తారు. శిలోయము అనే నీళ్లను తృణీకరించడము, ఆ దేవుడిచ్చే సూచనను తృణీకరించడము. ఈ అంచకాలంలో దేవుని సంఘమును ఆయన ఏ విధంగా స్వస్థపరుస్తాడో యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక గుడ్డివాడిని స్వస్థపరిచి, ఈ విధంగా నా ప్రజలను ఈ లోక అంతంలో నేను ఆ విధంగా స్వస్థపరుస్తున్నానని తెలియచేయడం వరకు యేసుక్రీస్తు వారు ఆ మట్టి తీసుకుని ఉమ్ము వేసి దాన్ని ఆయన కాళ్ళ మీద రుద్ది వెళ్ళి ఆ శిలోయము దానిలో కడుక్కోమని చెప్పాడు. ఈ విధంగా మీకు స్వస్థత కలుగుతుందని చెప్పాడు. హెల్త్ మెసేజ్ అండ్ దిస్ మెసేజ్, ఈ రెండు దేవుని ప్రజలకు వారి ఎండిపోయిన ఎముకలకు ఆత్మను తీసుకొని ఇవి వస్తాయి. దేవుని ప్రజలకు ఉన్న సమస్యను ప్రకటన 3:17 వాక్యంలో చెప్పాడు. వీళ్ళకున్న సమస్య ఏంటో, వీళ్ళ గుడ్డివారని చెప్పాడు. దీనికి పరిష్కారాన్ని 3:18 వాక్యంలో చెప్పాడు. ఈ లౌదోకియ సంఘం నాకున్న సమస్య 3:17 వాక్యము. దీనికి పరిష్కారం ఎక్కడుంది, 18వ వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని చదువుదాం. ప్రకటన 3:18, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమాల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ గుడ్డి వారికి దేవుడు ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశం ఏమిటంటే, నీ కన్నులకు కాటుకను కొనుక్కొనుము. కన్నులకు కాటుక, ఈ కన్నులకు ఈ కాటుక ఉంటే వీళ్ళు స్పష్టంగా చూడగలుగుతారు. ఇప్పుడు చూడలేకపోతున్నారు. ఈ నాలుగు తరాల్లో 3 తరాల్లో ఏం జరిగిందో చూడలేకపోతున్నారు. కనుక కన్నులకి ఈ కాటుక రాసుకుంటే వారు స్పష్టంగా చూడగలుగుతారు. ఈ కన్నులకి ఈ కాటుక ఏమిటి, రివ్యూ అండ్ హెరాల్డ్, October 26, 1905. We need so greatly keen discernment, a clear spiritual eyesight. Our eyes need to be anointed with the heavenly eye salve. Eye salve అంటే కాటుగా. Eye salve, that we may see all things clearly. We may see all things clearly. ఎప్పటి నుంచి all things? 4 generations ఉన్నవన్నీ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఎప్పుడు మన కళ్ళకు కాటుగా రాసుకుంటే అన్ని సంగతులను దీని మీద ఉన్నాయి స్పష్టంగా కనపడతాయండి. కళ్ళకి కాటుగా రాసుకుంటే ఆ కళ్ళకి కాటుక ఏంటి? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఉంటే ఇవన్నీ కనిపిస్తాయి. పరిశుద్ధాత్మను దేవుని ప్రజల మీద ఎప్పుడు కుమ్మరించడం, ఎప్పుడు ఆ స్ప్రింకిల్ చేయడం ప్రారంభించాడు చాలాసార్లు చెప్పాను నేను మీకు, 2001. కనుక ఈ పరిశుద్ధాత్మను పొందితే, ఈ కాటుకను పొంది, ఐశాలను పొందితే స్పష్టంగా కనిపిస్తాయి. మన పరిశుద్ధాత్మను స్పష్టంగా మనం ఎక్కడ చూడొచ్చు? పరిశుద్ధాత్మను స్పష్టంగా మనం ఎక్కడ చూడొచ్చు? 2 చోట్ల చూస్తామండి పరిశుద్ధాత్మను. 1 పరిశుద్ధ గ్రంథము, 2 ప్రవచన సారము. పరిశుద్ధ గ్రంథాన్ని రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రవచన సారం రాయించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రకటన 3:18 వాక్యము, అది ప్రవచన సారం. మిస్సెస్ ఎలన్ వైట్ ఈజ్ దే రైట్ దేర్ ఇన్ దట్ వర్డ్స్. కన్నులకు కాటుగా పరిశుద్ధాత్ముడు, దేవుని యొక్క వాక్యాన్ని, ప్రవచన సారాన్ని, ఈ రెండిటికి ఆధారము ఎవరంటే పరిశుద్ధాత్ముడు.
ఏమన్నాడు? నీ కన్నులకు కాటుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను మనం గుర్తించలేకపోతే, మన పరిశుద్ధాత్మను గుర్తించేమో అంటే సైన్ ఏంటి చెప్పండి? 25:20. ఇఫ్ యూ సీ 25:20, దట్ మీన్స్ యూ రికగ్నైజ్ 25:20 అండ్ యూ రికగ్నైజ్ ద హోలీ స్పిరిట్. 25:20 మనం గుర్తించకపోతే ఆ మనిషి పరిశుద్ధాత్మని గుర్తించలేదు. సో 742 సంవత్సరంలో యెషయా వర్తమానం తీసుకుని వెళ్ళాడు. వారు దాన్ని ఆహాజు వారి ప్రజలు దాన్ని తృణీకరించారు. 1863లో హెల్త్ మెసేజ్ ఇచ్చాడు దేవుడు. దాన్ని దే హ్యావ్ ఓన్లీ లిటిల్ రెస్పెక్ట్. పూర్తిగా ఆ వర్తమానాన్ని హత్తుకోలేదు. ఇప్పుడు దేవుడు 2001లో మనకి తిరిగి మన ఫౌండేషనల్ ట్రూత్స్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. మరలా సివిల్ వార్ రాబోతుంది. 742 సంవత్సరంలో సివిల్ వార్ జరిగింది. సివిల్ వార్ జరిగినప్పుడు కొన్ని టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. 1863లో సివిల్ వార్ జరిగింది. మరలా ఇప్పుడు అమెరికా దేశంలో సివిల్ వార్ జరుగుతుంది. సివిల్ వార్ జరిగితే ఆదివార చట్టం వస్తుంది. యెషయా ఈ వర్తమానము బోధించడానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు తన కుమారుని కూడా తీసుకుని వెళ్ళాడు. యెషయా ఒక్కడే వెళ్ళలేదండి. స్పష్టంగా తన కుమారుడు గురించి రాస్తాడు. యెషయాతో పాటు తన కుమారుని కూడా ఈ వర్తమానం బోధించడానికి ఆహాజ్ దగ్గరికి వెళ్ళినట్టు. యెషయా 7:3 ఎందుకు తీసుకువెళ్ళాడో చూద్దాం మనం. ఎవరిని తీసుకుని వెళ్ళాడు, ఆయన కుమారుడి పేరేంటి, దీనికి ఉన్న భావం ఏంటో చూద్దాం. యెషయా 7:3 అప్పుడు యెహోవా యెషయాతో ఎలాగో సెలవిచ్చాను, ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యా షుబును సాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగూ చెప్పుము. యెషయా వెళ్తూ వెళ్తూ తన కుమారుని కూడా తీసుకుని వెళ్ళాడు. ఆ కుమారుడి పేరేమిటి? షెయర్యా షుబు. షెయర్యా షుబు అంటే అర్థం ఏమిటంటే ఏ రెమినెంట్ విల్ రిటర్న్. శేషించబడిన వారు వెనుకకు వస్తారని అర్థం. యెషయా ఈ వర్తమానం తీసుకుని వెళ్ళినప్పుడు ఈ వర్తమానం విని శేషించిన వారు వెనక్కి వస్తారు. దేవుడు ఆది నుంచి అంతంలో జరగబోయే వాటిని తెలియచేస్తాడని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శన. ఆయనతో పాటు కుమారుని తీసుకుని వెళ్ళాడు. ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాడు? రెమినెంట్ విల్ రిటర్న్. శేషించిన వారు వెనక్కి వస్తారు. యెషయా ఈ వర్తమానం తీసుకుని వెళ్తున్నావు, అందరూ అంగీకరించరు. కానీ ఎంతమంది అంగీకరిస్తారు? కొంతమంది దీనిని అంగీకరిస్తారు. ఈ వర్తమానం బోధించినప్పుడు మెజారిటీ విల్ రిజెక్ట్, బట్ కొంతమంది మాత్రము శేషించిన వారు మాత్రము అంగీకరిస్తారు. షెయర్యా షుబు అనగా శేషించిన వారు వెనుకకు వస్తారు, శేషించిన వారు దీనిని అంగీకరిస్తారు అని చెప్పారు. అంగీకరించిన వారి పరిస్థితి ఏమిటి? యెషయా 8:7 ఈ శేషించిన వారు ఎంతమంది ఉంటారు? ఈ వాక్యం చదవమని చెప్పండి మీరు. శేషించిన వారు ఎంతమంది? 1,44,000 ఈ వర్తమానం బోధించినప్పుడు. మిగతా వాళ్ళందరూ తృణీకరిస్తారు. 1,44,000 ఈ వర్తమానాన్ని అంగీకరిస్తారు. యెషయా 8:7 తృణీకరిస్తే ఏం జరుగుతుందో ఈ వాక్యంలో చెప్తాడు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. ఆహాజీ వర్తమానాన్ని తృణీకరిస్తే ఏం జరుగుతుందంటే వారి మీదకి అష్షూరు రాజు వస్తాడు. అష్షూరు రాజు వస్తాడని చెప్పి అన్నాడు. యూఫ్రటీస్ నది విస్తార జలములు ఆ మొత్తం వీళ్ళ కాలువలన్నింటి మీదకి వచ్చేస్తాయి, పొర్లు పారిపోతాయని చెప్పాడు. ఈ విధంగా యూఫ్రటీస్ విస్తార జలములు వీళ్ళ మీదకి వచ్చి పొర్లు పారిపోవటం అది దేని సూచనగా ఉందంటే ఆదివారం చట్టం నాకు సూచనగా ఉంది. ఆదివారం చట్టం వచ్చినప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ విల్ బి స్వెప్ట్ అవే కంప్లీట్లీ. ఈ వర్తమానం తృణీకరిస్తే ఆదివారం చట్టం రాబోతుంది, జ్ఞాపకం పెట్టుకోండి. ఆదివారం చట్టం వచ్చినప్పుడు అది ముంచేస్తుంది ఈ వర్తమానము తృణీకరించమని. కానీ ఎవరో దీనిలో రక్షించబడతారు? 1,44,000 మంది. నోవాహు కాలంలో ఏడుగురుని నోవాహు రక్షించాడు ఆయన వర్తమానం ద్వారా. మిగతా వాళ్ళందరూ జల సమాధి అయిపోయారు. ఈ చివరిలో మళ్ళీ ఆదివారం చట్టం రాబోతుంది. ఆదివారం చట్టం రాకమునుపు ఏమొస్తుంది? మన దగ్గరికి ఒక వర్తమానము వస్తుంది. ఈ వర్తమానము అంగీకరిస్తే 1,44,000 మందిలో భాగమై ఉంటావు. లేకపోతే ఆదివారం చట్టం వస్తుంది, ఆ నీళ్లతో యూఫ్రటీస్ నీళ్ళతో నీవు మునిగి పోతావు. దేవుడు ఆయన ప్రజలకు దేని ద్వారా చూపునిస్తున్నాడో
షిలోయము ద్వారా చూపును ఇస్తున్నాడు. ఈ వాక్యం మరొకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 5-7 వరకు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాను. నేను లోకంలో ఉన్నప్పుడు లోకము నాకు వెలుగు. ఆయన లోకంలో ఉండరు, లోకంలో ఉన్నారు ఆయన. ఇప్పుడు నేను వెలుగు. ఇప్పుడు మనకు వెలుగు ఉంది. ఆదివారం చట్టం వరకు ఈ వెలుగు ఉంటుంది. తర్వాత ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు షిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. దీనిలో మనం 2 వర్తమానాలు చూస్తున్నాం. ఆరోగ్య వర్తమానము 25-20 కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్ చూస్తున్నాం. ఈ ఆరోగ్య వర్తమానం ఏంటి? న్యాచురల్ క్యూర్. అడ్వెంటిస్ట్ వారికి న్యాచురల్గా ఏ విధంగా క్యూర్ చేయాలో అనే జ్ఞానాన్ని ఇచ్చాడు. అది ఆరోగ్య వర్తమానం అంటే. మెడిసిన్స్ ఇచ్చి డ్రగ్స్ ఇచ్చి స్వస్థపరచడం అది దేవుడిచ్చిన వర్తమానం కాదండి. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, దానిలో న్యాచురల్ క్యూర్ లేదు. మనం వేరే వేరే డ్రగ్స్ ఇచ్చి మనుషుల్ని క్యూర్ చేస్తున్నాం. దట్ ఈస్ నాట్ హెల్త్ మెసేజ్. న్యాచురల్గా క్యూర్ చేయాలి. 3వ వర్తమానము, హెల్త్ మెడికల్ మినిస్ట్రీ, ఈ 2 కూడా ఇవి వెళ్ళాలి. 742 సంవత్సరంలో సివిల్ వార్ జరిగింది, అంతర్యుద్ధం. ఈ సివిల్ వార్ జరిగినప్పుడు 65 సంవత్సరాల ప్రవచనము ప్రారంభము అయింది. క్రీస్తు పూర్వం 667కి 65 సంవత్సరాల ప్రవచనం ముగిస్తుంది. 1863లో సివిల్ వార్ జరిగినప్పుడు 66 సంవత్సరాల ప్రవచనము ముగిసింది. రివర్స్ కైస్టిక్ స్ట్రక్చర్. 1798లో 65 సంవత్సరాల ప్రవచనం ప్రారంభమైంది. 1863లో అది ముగిసింది. అర్థమవుతుందా? 742 BCలో 65 సంవత్సరాల ప్రవచనం ప్రారంభమైంది. అంటే 25 ప్రవచనానికి ముందు ఏమొస్తుంది? 65 సంవత్సరాల ప్రవచనము వస్తుంది. 1863లో 25 ప్రవచనం తృణీకరించినప్పుడు దానికి ముందు ఏం ప్రవచనం వస్తుంది? 65 సంవత్సరాల ప్రవచనము వస్తుంది. సివిల్ వార్ రావటానికి కారణం ఏంటి? సివిల్ వార్ అనేది చాలా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సివిల్ వార్ వచ్చినప్పుడు అమెరికా దేశంలో ఆదివారం చట్టం వస్తుంది. సివిల్ వార్ రావడానికి ఎందుకు వస్తుంది సివిల్ వార్? దానికి కారణం ఏంటి? ఈ ఆఖరి స్టేట్మెంట్ మనం చదివి మనం క్లోజ్ చేద్దాం. సివిల్ వార్ రావడానికి ఎందుకని సివిల్ వార్ వస్తుంది. ఇప్పుడు అమెరికా దేశంలో అంతర్యుద్ధం జరుగుద్ది. ఇది ఆదివారం చట్టం నాకు దారితీస్తుంది. కనుక సివిల్ వార్ రావడానికి కారణము ఏమిటి? మ్యానుస్క్రిప్ట్ రిలీజెస్ వాల్యూమ్ 5 305. The moneyed men, because they have the power, control the market. They purchase at low rates all that they can obtain, and they sell at a great increased price. This means starvation to the poorer classes and will result in a civil war. There will be a time of trouble such as never was since there was a nation, and at the time shall Michael stand up, the great prince which standeth for the children of thy people. సివిల్ వార్కి ఇక్కడ మిఖాయేలు నిలబడటానికి మీరు రెండింటి మిస్సెస్ బయట కలుపుతున్నారండి. మరి విన్నారు ఈ స్టేట్మెంటు? సివిల్ వారు వచ్చినప్పుడు ఏమవుతుంది? మిఖాయేలు నిలబడతాడు. సివిల్ వార్ రావడానికి కారణం ఏమిటంటే ధనవంతులు అనేవారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దొరికిందంతా కూడా తక్కువ రేటుకి కొనేస్తారంట. తక్కువ రేటుకి కొనేసి దాన్ని కొంతకాలం అయిన తర్వాత చాలా ఎక్కువ రేట్లకి అమ్ముతారు. ఈ విధంగా అమెరికా దేశంలో 2 క్లాసులు ఇప్పుడు డివైడ్ అవుతున్నాయి, సపరేట్ అవుతున్నాయి. ఎలాగంటే బాగా ధనవంతులు లేకపోతే బాగా పేదవారు. ఇక మధ్యతరగతి మనుషులు ఉండరండి. బాగా ధనవంతులు లేకపోతే బాగా పేదవారు. ఈ 2 గ్రూప్స్ అమెరికా దేశంలో ఇప్పుడు డివైడ్ అవుతున్నాయి. ఈ విధంగా ఈ 2 గ్రూప్స్ వచ్చినప్పుడు ధనవంతులు వారికి ఉన్న డబ్బు చేత మొత్తం అంతా కొనేసి వాళ్ళు స్వాధీనంలో పెట్టుకుంటారు. ఇక పేదవాడు కొనుక్కోవడానికి వాడి దగ్గర ఉండదు. వాడు కొనాలంటే చాలా ఎక్కువ రేట్లు పెట్టి వాడు అమ్ముతారు. అందుచేత ఆ దేశంలో సివిల్ వార్ వస్తుంది. ఈ సివిల్ వార్ వచ్చినప్పుడు మిసెస్ బెడ్ ఏమన్నారు? మైకేల్ స్టాండ్స్. మిఖాయేలు నిలబడితే దాని అర్థం ఏంటి? కృపకాలము ముగిస్తుంది. ఇప్పుడు అమెరికా దేశంలో ధనవంతులు అనే వారు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవారు ఇంకా పేదవారు
అవుతున్నాడు. ఈ ఈ ఈ స్ట్రాటజీ మొత్తం ప్రపంచమంతా కూడా రాబోతుంది. ఒక అమెరికా దేశమే కాదు. సివిల్ వార్ రావాలంటే 2 గ్రూపులే ఉంటాయి. బాగా పేదవాడు, బాగా ధనవంతుడు. ఈ ఆదివారం చట్టం దగ్గరికి వస్తూ ఉంటే ఈ 2 గ్రూప్స్ను మనం చాలా స్పష్టంగా మనము చూడగలుగుతాం. సో నేనేం చెప్తున్నానంటే 742లో సివిల్ వార్ వచ్చింది. అది దేనికి సూచనగా ఉంది? 1863లో వచ్చిన సివిల్ వార్కి సూచనగా ఉంది. 1863లో వచ్చిన సివిల్ వారు ఆదివారం చట్టం సమయంలో వచ్చే సివిల్ వార్కు సూచనగా ఉంది. ఈ విధంగా సివిల్ వార్ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. 742లో ఒక వర్తమానం ఇచ్చాడు యెషయా ద్వారా. 1863లో మన సంఘంలో ఒక వర్తమానం ఇచ్చాడు. మళ్ళీ సివిల్ వార్ వచ్చినప్పుడు ఇంకొక వర్తమానం ఇస్తాడు. అది పెద్ద కేక వర్తమానాన్ని దేవుడు ఇస్తాడు. అర్థం చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో జరిగిపోయిన చరిత్ర నుండి మీరు మాతో మాట్లాడుతున్నారు, మాకు తెలియచేస్తున్నారు. అమెరికా దేశంలో అంతర్యుద్ధం వచ్చినప్పుడు, సివిల్ వార్ వచ్చినప్పుడు మిఖాయేలు నిలబడతాడని ప్రవచన సాధన ద్వారా మీకు తెలియచేస్తున్నారు. వీటిని 2 సార్లు మీరు మాకు పురాతన ఇశ్రాయేలులోను నవీన ఇశ్రాయేలులోను ఈ చరిత్ర మీరు మాకు చూపించారు. ఇప్పుడు భవిష్యత్తులో జరగబోతుంది, దాన్ని మీరు మాకు తెలియచేస్తున్నారు. అందుచేత కృపకాలం ముగించబడుతుంది. మేము మా జీవితాలను మీకు పరిపూర్ణంగా సమర్పించుకుని పరిశుద్ధాత్మను మేము పొందుకొని మీ కుమారుడైన యేసుక్రీస్తు గుణశీలతను మేము పొంది మీరు రాకడ కొరకు సిద్ధపడే ధన్యత మాకు అందరికీ అనుగ్రహించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.